దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా దేవునిని స్తుతించడానికి, దేవునిని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ కీర్తన 6వ వచనాలు చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దావీదు యొక్క మాటలు ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. సో ఈ 2 నెలలుగా శనివారం మన యొక్క వాక్యములో ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నాం. ఈ యొక్క వారము కూడా దానినే మనము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ శనివారం మనం వినబోతున్నటువంటి ఈ యొక్క వాక్యములో కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను అని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి నా యొక్క అంశం ఏంటి అంటే, శ్రమలో సహాయమును కోరితే జవాబిచ్చే దేవుడు. శ్రమలో ఎవరు సహాయమును మనము కోరితే ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ దావీదు కూడా శ్రమలో ఉన్నాడు. దావీదు కూడా శ్రమలో ఉన్నాడు. ఎటువంటి శ్రమ అని మనము గమనిస్తే, ఆల్రెడీ ఈ యొక్క మాటలు ఒక 3 నెలల క్రితం అనుకుంటా నేను మీకు వాక్యములో చెప్పినట్టు గుర్తు నాకు. సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొనడానికి పారిపోతాడు. పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడు అంటే, దేవుని యొక్క వాక్యములో సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయములో 10వ వచనం నుంచి మనం చదివితే ఈ విషయాలు మనకు కనపడతాయి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినుమననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. చాలు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ నుండి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎక్కడికి వెళ్ళాడు? ఆకీషు అనేటువంటి రాజు. ఈ ఆకీషు రాజు ఎవరు అంటే, గాతు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి రాజు అని దేవుని యొక్క వాక్యములో మనము 10వ వచనములో చదువుతూ ఉన్నాం. ఈ గాతు అనేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? గాతు అనేటువంటి ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు? ఎస్, గొలియాత్. మీరు 17వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ గొలియాతు గురించి చెప్పబడినప్పుడు
ఆ గొలియాతు ఎక్కడి వాడు అనేది ఆ యొక్క వచనములో మనకు కనబడుతూ ఉంటుంది. 4వ వచనంలో గాతు వాడైన గొలియాతు అనే వాక్యంలో మనము చదువుతూ ఉంటాం. ఎవరు? గాతు వాడైన గొలియాతు. ఇప్పుడు 17వ అధ్యాయంలో, అంటే ఈ 21వ అధ్యాయానికి ఒక 4-5 అధ్యాయాలు ముందు ఈ గాతు ప్రాంతానికి చెందినటువంటి గొలియాతుని ఎవరు చెప్పారు? దావీదే చెప్పాడు. సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపిన వాడు దొరికితే ఆ ప్రాంతం వారు ఏం చేస్తారు? ఆలోచన చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా మన ఊరోళ్ళని ఎవరైనా వేరే ఊరోళ్ళు కొట్టారు అనుకుందాం, ఆ కొట్టిన వాళ్ళు మన ఊరిలో దొరికితే మన ఊరోళ్ళు ఏం చేస్తారు? సింపుల్ లాజిక్. ఇప్పుడు గాతు వాడైనటువంటి గొలియాతును దావీదు చంపాడు. ఇప్పుడు అదే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అంటే గాతు అనేటువంటి ప్రాంతానికి రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చెను అని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. అంటే నేను అనుకుంటూ ఉన్నాను, సౌలు చంపేస్తాడేమో అనేటువంటి భయముతో సౌలు దగ్గర తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి అతను అక్కడి నుంచి పారిపోయి అనుకోకుండా ఎవరి చేతిలో చిక్కాడు? ఆకీషు రాజు దగ్గర చిక్కాడు. ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అరే నేను ఎక్కడికి వచ్చాను, ఏ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతంలో మరి ఏంటి సమస్య, ఇవన్నీ ఆలోచన చేసిన తరువాత వెంటనే దావీదికి అర్థమైపోయింది. ఎందుకో తెలుసా? ఆ ఆకీషు రాజు దగ్గరికి వచ్చిన తరువాత ఈ యొక్క ఆకీషు దగ్గర ఉన్నటువంటి సేవకులు చెప్తున్నటువంటి మాట, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు వేలాది కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, అప్పుడు దావీదు ఎప్పుడైతే ఈ మాటలు ఆ యొక్క సేవకులు రాజుతో చెప్తూ ఉన్నారో ఈ మాటలను తన మనసులో ఉంచుకొని గాతు రాజు ఆకీషునకు బహు భయపడెను. మామూలు భయం కాదు, ఇప్పుడు మామూలు భయం కాదు, చాలా అంటే చాలా భయపడెను. కారణం ఏంటి అంటే ఈ రాజు ఏ ప్రాంతానికి చెందినవాడు? గాతు ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతానికి చెందినటువంటి గొలియాతునే దావీదు చంపాడు. కాబట్టి నేనేదో ప్రాణాన్ని కాపాడుకుందాం, నేనేదో ప్రాణాన్ని రక్షించుకుందాం అనే ఉద్దేశంతో నేను పారిపోయి వస్తే ఇదేంట్రా బాబు ఇక్కడ చిక్కాను అని అనుకుని ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దావీదు ఏం చేస్తున్నాడు? వారి ఎదుట తన చర్య మార్చుకొని ఏం చేశాడు? చర్య మార్చుకొని, అంటే అప్పటి వరకు ఒక రాజు లెక్కలో, అప్పటి వరకు ఒక మంచివాణి లెక్కలో, అప్పటి వరకు ఒక చాలా హోందాగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ఏం చేశాడంట? తన చర్య మార్చుకొని ఏం చేస్తున్నాడు? ఎలాగా? వెర్రివాని వలె నటించుచు. ఆలోచన చేయండి, ఒక దేశానికి రాజుగా ప్రకటింపబడినటువంటి వ్యక్తి వెర్రివాని వలె నటించడం అనేది మామూలు మాటలు అంటారా? గమనించండి, అది మామూలు విషయం అంటారా? కానీ తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోనటానికి, రక్షించుకోనటానికి ఏం చేస్తా ఉన్నాడు? వెర్రివాని వలె నటించుచున్నాడు. సో ఎప్పుడైతే ఎలాగునా తనకు చర్య మార్చుకొని దావీదు ఈ యొక్క ఆకీషు అనేటువంటి రాజు దగ్గర వెర్రివాని వలె మరి ఆయన నటించాడో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఏంటి ఈ పిచ్చివాడిని నా యొద్దకు ఎందుకు తీసుకొచ్చారు? ఆకీషు అంటున్నమాట ఏమని?
ఈ పిచ్చివాణిని నా దగ్గరికి ఎత్తి తీసుకొచ్చారు. ఈ పిచ్చి చేష్టలు చేయవానితో నాకు ఏం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితరేమి, వీడు నా నగరిలో రాతగునా అని తన సేవకులతో అనేను. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా. సో ఆ సమయంలో ఆకీషు రాజు చేతిలో దావీదు ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థనే ఇక్కడ 34వ కీర్తనలో మనం ఇందాక చదువుతూ ఉన్నాం. ఏమని? ఈ దీనుడు మొర్రపెట్టగా. అంటే దావీదు ఏమని ప్రార్థన చేశాడు, లేకపోతే ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే వాక్యంలో మనం చదువుతున్నాం. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. భయం వేసింది దావీదుకి. శ్రమలు వచ్చినప్పుడు భయం వేసింది, శత్రువుల చేతిలో చిక్కినప్పుడు భయం వేసింది, లేకపోతే ఆకీషు రాజు చేతిలో చిక్కినప్పుడు భయపడ్డాడు, బహు భయపడేను అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇలాంటి శ్రమల కాలంలో ప్రార్థన చేస్తే వాక్యంలో మనం చదువుతున్నాం, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. సో మన దేవుడు ఎలాంటి వాడు అంటే సింపుల్. ఎవరైతే శ్రమలలో ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే శ్రమలలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడతారో, ఎవరైతే శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కోరుతారో, అలాంటి సమయములో మన దేవుడు సహాయకుడు. ఆయన సహాయం చేసేటువంటి వాడు. ఆలోచన చేయండి. శ్రమలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ? లేక అసలు ఏ శ్రమ లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ శ్రమ లేదనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకు ఉంటాయి. మ్యాచ్ గడుకుండే శ్రమలు ఆడుకుంటాయి, విజయకుడు చిన్నోడుకుండే శ్రమలు ఆడుకుంటాయి కదా. వాళ్ళు బయటికి చెప్పలేరు అంతే. కాకపోతే ఆ టైంలో ఏడుస్తారు, నాకు చిన్న శ్రమ వచ్చిందని ఏడుస్తారు అంతే. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఏదో శ్రమ ఉందన్నమాట అని, ఏదో కష్టం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చిందని మనము ఏంటా అని మనం కనిపెట్టాలి, మనం చూడాలి. కారణం ఏంటంటే వారు చెప్పలేరు కాబట్టి. మరి పెద్దవాళ్ళకైతే మనకు తెలుసు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి శ్రమలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుసు కదా. సో శ్రమలు అనేవి ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఆ శ్రమల కాలములో మనం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలి, దేవునికి మనము మొరపెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ శ్రమల గురించి ఆలోచన చేస్తే 3 రకాలుగా నేను చెప్తాను. శ్రమలు అనేవి 3 రకాలు, 3 రకాలుగా కలుగుతాయి, 3 రకాలుగా వస్తాయి. 1 అపవాదు నుంచి రావచ్చు, 2 దేవుని నుంచి రావచ్చు, 3 మన క్రియలను బట్టి రావచ్చు. శ్రమలు 3 రకాలు. 1 అపవాది నుండి, 2 దేవుని నుండి, 3 మన యొక్క పనులు, మన యొక్క క్రియలు, దానికి తగినటువంటి ప్రతిఫలం. ఆలోచన చేయండి. ఈ 3 రకాలైనటువంటి శ్రమలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, వాని క్రియలను బట్టి ప్రతి వానికి ప్రతిఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు మంచి చేసావా, మంచి ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. చెడు చేస్తే చెడు ప్రతిఫలాన్ని మనము అనుభవించాలి. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క జీవితంలో శ్రమలు అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒకవేళ నీ క్రియలు బట్టేమో, నువ్వు చేస్తున్నటువంటి పనులు బట్టేమో, నువ్వు చేసిన దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటున్నావేమో. ఆలోచన చేయండి.
మన యొక్క క్రియలను బట్టి మనకు ప్రతిఫలం. రెండోదిగా అపవాదు నుండి మనకేం రావచ్చు? శ్రమలు అనేవి రావచ్చు. అదేంటండి అపవాదు నుండి శ్రమలు రావడం ఏంటి? అపవాదు నుండి శ్రమలు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతాడు కదా అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. అయితే యోబు గారికి శ్రమలు రావటానికి అవకాశం, పర్మిషన్ ఎవరు కలిగి చేశారు? దేవుడే. అపవాదికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దేవుడే. యోబు ఆయన ఏదో పాపం చేశాడని, ఆయన ఏదో పొరపాటు చేశాడని, లేకపోతే ఏదో దేవునికి నచ్చనటువంటి పనులు చేశాడని తగినటువంటి ప్రతిఫలం కాదది. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు దేవుడు ఎలా చేశాడు? అపవాది శ్రమలు చేస్తాను అంటే. లేకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదవండి ఒకసారి. యేసయ్యకి కూడా శ్రమలు వచ్చాయి. ఆ యొక్క శ్రమలు యేసయ్యకి ఎలా వచ్చినాయి అంటే 1వ వచనములో వాక్యం ఎలా చెప్తోంది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, యేసయ్య ఆ ఆత్మ చేత ఏమైపోయాడు? ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. ఎందుకంట అపవాది చేత శోధింపబడుటకు, అపవాది చేత, సాతాను చేత శోధింపబడుటకు. ఆలోచన చేయండి, యేసయ్యనే శోధించిన వాడు మనమెంత? అవునా కదా? యేసయ్యనే శోధించిన వాడు మనమెంత? కాకపోతే అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే, యేసయ్య ఎన్ని శోధనలు వచ్చినా ప్రతి శోధనను ఆయన జయించాడు, ఎదిరించాడు. మరి మన జీవితంలో మనము శోధనలు వచ్చినప్పుడు జయించగలుగుతున్నామా? శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కోగలుగుతున్నామా? శోధనలు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా అపవాదిని మనము ఎదుర్కోగలిగే పరిస్థితులు కలిగి ఉన్నాం? ఎందుకంటే ఆ యొక్క అపవాది చేసే శోధనలు మనలను దేవుని నుంచి దూరం చేయడానికి, దేవుడి నుంచి ఉండే సంతోషాన్ని మనం పోగొట్టుకోవడానికి, ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టడానికి, ఆయన దగ్గర నుంచి వచ్చే దేవుని పోగొట్టడానికి వాడి యొక్క ప్రయత్నాలు. అయితే వాటిని మనం ఎలా ఎదుర్కోగలుగుతూ ఉన్నాం? ఎలా వాటిని మనము ఎదుర్కొంటూ ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. ఈ యొక్క 11వ వచనంలో చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. యేసయ్య ఎప్పుడైతే ఎదిరించాడో, యేసయ్య ఎప్పుడైతే జయించాడో, వాక్యంలో మనం చదువుతున్నాం, అపవాది విడిచిపోగా. ఈ రాత్రికాల సమయంలో మనకు కూడా అపవాదు నుండి శ్రమలు రావచ్చు. మనకు కూడా అపవాదు నుండి శ్రమలు రావచ్చు. ఆ యొక్క పరిస్థితులు శ్రమలు వస్తున్నట్టుగా మనకు అనిపించదు. శ్రమలు తెస్తున్నట్టుగా వాడు మనకు చెప్పడం. వాడేం చెప్తాడు? ఏదో నీకు మంచి చేస్తున్నా అన్నట్టుగా చెప్తాడు. మీకు అర్థం కావటానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనలను పాడు చేయటానికి అపవాది మన దగ్గరికి చాలా అంటే చాలా సంతోషంగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా వాడు నీ దగ్గర ప్రయత్నాలు చేసి, గమనించండి, ఏ సిగరెట్టో, మందో, గంజాయో అలవాటు చేస్తున్నాడు. మన కళ్ళ ఎదుట కొంతమంది యూత్ వాళ్ళు కనబడుతూ ఉన్నారు. స్వతహాగా వారు చాలా మంచి వాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చిన్న చిన్న వాటికి అలవాటు పడ్డారో వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను కాబట్టి ఎంజాయ్ చేస్తున్నా, నేను కాబట్టి సంతోషిస్తున్నా, నేను కాబట్టి ఆనందంలో మునిగి తేలుతున్నా అన్నట్టుగా కొంతమంది ఏమనుకుంటున్నారు?
ఇదేదో హ్యాపీ, ఇదేదో సంతోషం, ఇదేదో ఆనందం, ఇదేదో సుఖం అన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు. అపవాది చెప్పేది కూడా అదే, రే ఎంజాయ్ చేయరా, నీ లైఫ్ని ఎంజాయ్ చేయి అన్నట్టుగానే చెప్తాడు. వీళ్ళేమనుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నామనే అనుకుంటారు. కానీ అవి తీసుకోవటం వలన మనకి ఆరోగ్యం ఏమవుతుంది? చెడిపోతుంది. మన యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోవటం వలన ఆయుష్ తగ్గిపోతుంది. లోపల ఉన్నటువంటి అవయవాలు పాడైపోతూ ఉన్నాయి. ఆలోచన చేయండి ఒకసారి. బలంగా ఉండవలసిన వ్యక్తి యవ్వన వయసులోనికి పెళ్ళి కూడా కాకముందే ఎముకలు కనబడేటువంటి పరిస్థితి. వాడు ఏమనుకుంటున్నాడు? ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మనలను చెడగొట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాడు, దేవుడికి దూరం చేసేస్తున్నాడు, కుటుంబానికి దూరం చేసేస్తున్నాడు, భార్యకు బిడ్డలకు దూరం చేసేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి సార్. ఇలాంటి రీతిగా అపవాది మనుషులను ఏం చేస్తాడు? వాడు దేవుడికి దూరం చేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. కానీ మనిషికి అర్థం కాదు, మానవుడికి అర్థం కాదు. నేను కేవలం ఇది ఒకటే మీకు ఎగ్జాంపుల్ చెప్పా. ఇలాగున చాలా ఉన్నాయి. ఫోన్లు కావచ్చు, సీరియళ్ళు కావచ్చు, సినిమాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఆలోచన చేయండి. అనేక రీతులుగా అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? దేవునికి దూరం చేసేస్తా ఉన్నాడు. కాబట్టి వాడు మన జీవితంలో మనకు తెలియకుండానే మనకు శ్రమలు పాలు చేసేస్తాడు. మనకు తెలియకుండానే మనలను ఇబ్బంది పాలు చేసేస్తాడు. అందుకనే మనం ఏం చేయగలగాలి? ఎదిరించగలగాలి, వాడిని జయించగలగాలి. యేసయ్య అదే చేశాడు. యేసయ్య దగ్గర ఉండగలిగాడా అంటే వాక్యంలో చదువుతున్నాం, అపవాది ఆయనను విడిచిపోగా. అపవాది ఏం చేశాడు? విడిచి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, ఆ సమయంలో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. యేసయ్యకు ఎవరు పరిచర్య చేశారు? దేవదూతలు పరిచర్య చేశారు. సో 2 విషయాలు అయినాయి. ఒకటి, శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? మన యొక్క క్రియలను బట్టి. రెండవది, అపవాదు నుండి. మూడవది, దేవుని నుండి కూడా మనకి ఏమొస్తాయి? శ్రమలు అనేవి వస్తాయి. అదేంటండి? దేవుని నుంచి శ్రమలు రావడం ఏంటి అనుకుంటున్నారేమో. చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అబ్రహాము ఏమయ్యాడు? శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇప్పుడు అబ్రహామును శోధించింది ఎవరు? అబ్రహాము శోధనలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేక ఆ శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్గా దేవుని దగ్గర ఉండే. దేవుడే స్వయముగా అబ్రహామును శోధించి, అబ్రహామును పరిశోధించి, అబ్రహామును పరీక్షించి తన యొక్క విశ్వాసమును పరీక్షించాడు దేవుడు. కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితమును పరీక్షించడానికి దేవుడే మనల్ని ఏం చేయొచ్చు? శోధించవచ్చు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. మన జీవితంలో కొన్ని సందర్భాలలో శోధనలు దేవుడు కూడా మనకు పెట్టి మనలను శోధించవచ్చు. అయితే ఒకటి, ఇవి శోధనలు అనేవి అందరికి వస్తాయి, శ్రమలు అనేవి అందరికి వస్తాయి, కష్టాలు అనేవి అందరికి వస్తాయి.
ఈ వచ్చిన తర్వాత వచ్చిన దానిని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం గ్రహించాలి. ప్రతిదానికి ఏమండి సాతాను గారు నువ్వు శోధించేస్తానండి, చేసిన తప్పు నువ్వు, దానికి ప్రతిఫలం అనుభవించేది నువ్వు. కానీ నువ్వేమనుకుంటున్నావు, సాతాను శోధించేస్తున్నాడండి అనుకుంటావు. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది సాతానుడు గారు శోధించేటువంటి సమయంలో మరి ఈ సాతాను గారు శోధిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకోవడం మానేసి దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకునేవాళ్ళు కొంతమంది, దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది. లేకపోతే దేవుడు మనకి విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటే అరే దేవుడు పరీక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా అరే ఈ కష్టాలన్నీ నాకే రావాలా, నేను ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా దేవుని సన్నిధికి వెళ్ళినా నాకే ఎలాగ రావాలా, ఆ దేవుడు లేడు, నేను దేవుళ్ళు ఎందుకు ఉండాలి అని కొంతమంది అలాగనుకుని దేవుడు దూరం అయిపోతున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో శ్రమలు అనేవి మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో వచ్చినప్పుడు 3 రకాలు. 1 నీ క్రియలను బట్టి, 2 నీ అపవాది నుంచి, 3 దేవుడి దగ్గర నుంచి. ఎందుకు వచ్చినాయి ఆ విషయాలు మనము ముందు గ్రహించగలగాలి. గ్రహించి అది మన క్రియలను బట్టి వచ్చిందంటే వెంటనే దేవా నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ కోరి, 2 అపవాది దగ్గర నుంచి వచ్చిందైతే అపవాదిని మనం ఎదిరించి, దేవుడి దగ్గర నుంచి వచ్చిందైతే ఆ యొక్క శ్రమలలో మనము ఆ యొక్క పరీక్షలో విజయాన్ని సాధించి. ఆలోచన చేయండి, అబ్రహాము ఏం చేశాడు అని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క వచనములో మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే దేవుడు మృతులలో నుండి సైతము లేపుటకు దేవుడి శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి చనిపోయిన నా దేవుడు ఏం చేయగలడు, బ్రతికించగలడు. చనిపోయిన ఇంకొక కుమారుణ్ణి ఇవ్వగలడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో, గొప్ప నమ్మకంతో అబ్రహాం ఏం చేశాడంట, లేటు వయసులో 100వ సంవత్సరములో పుట్టినటువంటి కుమారుడిని దేవుని కొరకు బలి ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు. వాక్యం చదువుతున్నాం, ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఏం చేశాడంట, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. విశ్వాసమును బట్టి యాకోబు, చూడండి ఇలాగ మనం చదువుకుంటూ వెళ్తే విశ్వాసముతో ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో మనకు కనబడుతూ ఉన్నాయి. అబ్రహాము అదే చేశాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నేను నా కుమారుని బలిచ్చిన నాకు మళ్ళా ఆయన ఏం చేస్తాడు, కుమారుని అనుగ్రహిస్తాడు. అది ఆయనకున్నటువంటి విశ్వాసం, అది అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, వచ్చినప్పుడు మొట్టమొదట మనం ఏం చేస్తున్నాం, దావీదు ఆకీషు దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయొద్దు, ప్లీజ్ 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 నన్ను ఏం చేయొద్దు, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా అని బ్రతిమలాడా. కొన్ని సైనికుల దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయొద్దు అని వాళ్ళని ఏమన్నా బ్రతిమలాడా. గమనించండి, దేవునికి వాక్యాలు చదువుతున్నాం, దీనుడు మొర్రపెట్టగా అంటే దావీదు ఏం చేశాడు, దేవునికి మొర్రపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దావీదు అప్పటికప్పుడు తన చర్యను మార్చుకొని ఏం చేశాడు,
తన యొక్క చర్యను మార్చుకొని మంచోడు ఇప్పుడు వెర్రివాని వల్లే ఎప్పుడైతే అక్కడ నటించాడో, రాజు ఎవరై ఈ పిచ్చోడు మనకెందుకురా, ఈ విర్రోడు మనకి ఎందుకు కదా, పంపించేయండి, వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి అని వాళ్ళే దావీదుని అక్కడి నుంచి పంపించేసినట్లుగా దావీదు అక్కడ నటించాడు. ఆలోచన చేయండి, దేవుని బిడ్డలుగా మనకు శ్రమలు వచ్చినప్పుడు మొదట మనము కూడా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాలి. ఎప్పుడైతే అలా దేవుని మీద ఆధారపడతామో మనకున్న శ్రమలలో కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, ఆయన మనలను రక్షించేవాడిగా ఉంటాడు. ఒకటి దేవుని యొక్క వాక్యములో మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో అక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక వచనం 13వ వచనంలో చదివితే, సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. ఏం చేస్తాడంట? శోధనతో పాటుగా ఆయన తప్పించుకొను మార్గము కలుగచేయును. ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి, దేవుడు శోధిస్తే ఆ శోధనతో పాటుగా మనకేముంటుంది? తప్పించుకొను మార్గము కూడా ఉంటుంది. ఇంకొక విషయాన్ని గమనించండి, శోధన ఎంతవరకు శోధన దేవుడు ఇస్తాడు అంటే సహించగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంట, మనం భరించలేని దానికన్నా ఎక్కువ ఇవ్వడంట. గమనించండి, ఆయన మనము సహించగలిగినదే ఆయన మనకు ఇస్తాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు మొదటగా దేవునిని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి నువ్వు దేవునికి మొర్ర పెడితే మన దేవుడు మనలను మన శ్రమల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి ఆయన మనలను విడిపించే, సహాయం చేసే, కాపాడే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మనందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపు చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధి నడిపించే దానిని బట్టి వందనాలు. నీ సన్నిధిలో ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దేవా, నీ యొక్క సన్నిధిలో వారు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించారు, అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, మా శ్రమలలో దేవా మా యొక్క సహాయకుడు నీవే, అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే రేపు నీ సన్నిధిలో దేవా నీ బిడ్డలమైన మేమందరం నీ యొక్క శరీరమును, రక్తమును స్వీకరించడానికి దేవా నీ యొక్క సన్నిధి నడిపించిన విధానాన్ని బట్టి దేవా ఈ రాత్రికాల సమయంలో సిద్ధపాటును కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దేవా, కృప చూపించండి, నీ మేలుతో నింపండి. అలాగే సంఘ బిడ్డలు ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దేవా, నీ సన్నిధిలో దేవా నీ బిడ్డలందరినీ మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు వందనాలు. అలాగే ఈ రాత్రి నీ సన్నిధి నుంచి మగ్గురాలు వెలిచి ఉండగా నీ మెండని దేవునులతో, ఆశీర్వాదాలతో నింపి రేపు నీ సన్నిధికి నీ బిడ్డలమైన మేమందరం ఆత్మతో, సత్యముతో నేను ఆరాధించడానికి త్వరపడి సిద్ధపడి రావటానికి కృప చూపించి మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మక నీ సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.